ముందుగా మిమ్మల్ని ఓ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? శభాష్, కరెక్ట్గా చెప్పారు. చంద్రబాబుకు ఓటేశారంటే ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉండాల్సిందే. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. పెట్రోలింగ్ వాహనాలు కూడా లేక పోలీసింగ్లో దేశంలోనే 36వ స్థానంతో అట్టడుగున ఉన్న రాష్ట్రం ఏది? శభాష్, ఇది కూడా కరెక్ట్గా చెప్పారు. చంద్రబాబుకు ఓటేసి సీఎంను చేశారంటే ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉండాల్సిందే. రాష్ట్రంలో అన్ని రేట్లు పెరిగిపోయాయని ప్రజలు తలలు పట్టుకుంటుంటే క్రైమ్ రేటు కూడా పెరిగిపోయిందని తలెత్తుకుని చెప్పిన మన పోలీసు వ్యవస్థకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పోలీసు శాఖ వార్షిక నివేదిక చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతలా అదుపు తప్పాయో మనకు అర్థమవుతుంది. హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, ఆర్థిక నేరాలు, చోరీలు అమాంతం పెరిగిపోయాయి. 2024-25లో క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగిందో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, కేసులు హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, ఆర్థిక నేరాలు, పగటిపూట చోరీలు 2024లో 1403 ఉంటే 2025 నాటికి 1566కు చేరుకున్నాయి. అంటే 11.6% పెరిగాయి. దాడులు, దౌర్జన్యాలు 137 ఉంటే అవి 2025 నాటికి 146, 6.6% పెరిగిందట సార్. ఆర్థిక నేరాలు 7667 ఉంటే 2024లో 8034కు చేరుకున్నాయి. 2025 నాటికి ఇది 4.78% పెరిగింది. పగటిపూట చోరీలు 824 గతంలో అంటే 2024లో ఉంటే 836 ఉన్నాయి. ఇది 1.5% పెరుగుదల. మీకు అర్థం కావాలంటే ఇంకొంచెం డెప్త్లోకి వెళితే ఈ హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు ఎంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులపైన హత్యాయత్నాలు జరిగాయో మీకు తెలుసు. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు అయి ఉంటే ఆ సంఖ్య ఎంతలా పెరిగిపోయేదో మీరు అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపైన జరిగినటువంటి దాడులు, దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూశారు. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ అయి ఉంటే ఈరోజు ఆ సంఖ్య 2025లో 146 కనిపిస్తోంది కదా, అది ఏ స్థాయికి వెళ్ళుంటుందో మీకు అర్థమవుతుంది. ఒకవైపు నుంచి మనం చట్టాన్ని అటు ఇటుగా సక్రమంగా అమలు చేశామా లేదని పోలీసు వ్యవస్థకు వదిలేస్తున్నా, ఒకవైపు నుంచి పెట్టిన కేసుల లెక్కన చూస్తేనే ఇంత పెరుగుదల కనిపిస్తోందే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే పోలీసు వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీకు అత్యంత కీలకమైనటువంటి డీజీపీ గారి బయట కూడా నేను వినిపిస్తాను. అంతకంటే ముందు మనం 36వ స్థానంలో ఎందుకున్నాం? ఈరోజు పోలీసింగ్లో ఎలా వెనకబడిపోయాం? దేశంలోనే అట్టడుగున ఎలా ఉన్నాం? అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లిస్టు తీస్తే ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరన 36వ స్థానంలో ఉంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి, లేదంటే ఆ నివేదిక చూపించండి. ఎందుకంటే ఆ నివేదికలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ మీకు నేను చెప్పబోతున్నాను. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎస్, ఏపీ పోలీసుల పనితీరుకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ అన్నీ కలిపి, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటికీ కలిపి బిఎన్ఎస్ చట్టాల అమలు తీరులో ఏ రాష్ట్రం ఎలా వ్యవహరిస్తోందన్న అంశానికి సంబంధించి 100 మార్కులకి, అంటే అక్కడ పైన మీకు 20%, 45%, 25%, 10% అని కనిపిస్తోంది కదా, ఇవి 100 మార్కులకు తీసుకుంటే మన పోలీసు వ్యవస్థకు వచ్చినటువంటి మార్కులు అనుకుందాం. కిందున్నది పరిపాలన సంస్కరణలు 20 మార్కులకు అనుకుందాం. మనకు వచ్చింది ఎన్ని మార్కులు అంటే 8.77%. నిర్వహణ సమర్థత 45 మార్కులకు సార్ ఎగ్జామ్. ఇందులో మన పోలీసులకు వచ్చిన మార్కులు 7.93%, అంటే 7.93 మార్కులు అనుకోండి. సమాచార సాంకేతికత 25 మార్కుల ప్రశ్నపత్రం అనుకుందాం. మన పోలీసు వ్యవస్థకు వచ్చింది 0. పోలీసు, వైద్య, ఆరోగ్య, న్యాయశాఖల మధ్య సమన్వయానికి 10 మార్కులు ఉంటాయి. అందులో మన పోలీసు వ్యవస్థకు వచ్చినటువంటి మార్కులు గుండు 0. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తోందంటే, అంటే ఓవరాల్గా మనకు వచ్చిన పాయింట్లు కూడా చెప్పాలి కదా. 16.7 పాయింట్లతో 16.7, 8.77, 7.93 ఈ రెండు కలిపితే ఇంకా సున్నాలు తీసేయండి, అవి కలిపితే 16.7 పాయింట్లు వచ్చాయి మనకి. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తోందంటే, అసలైన నేరాలపైన దృష్టి పెట్టకపోతే మనకు వచ్చే రిజల్ట్ ఇలానే ఉంటుంది.
అసలైన నేరాలపైన దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపుల్లో పోలీసులు కూడా భాగమైతే పరిస్థితి ఇలానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారంట. అంతే, కరకట్టలో టీవీలు పగిలాయి, జగన్ అభిమానుల మోకాళ్ళు అరికాళ్ళు పగిలాయి. మన పోలీసింగ్ ఎంత గొప్పగా ఉందంటే ఒకసారి ఆ దృశ్యాలు చూపిస్తాను, చూడండి. అందుకే కదా మనకు 36వ స్థానం వచ్చింది. గర్వంగా మాట్లాడుకుంటున్నాం కదా మన పోలీసు వ్యవస్థ గురించి. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి సార్. ఇది మన పోలీసింగ్. వీళ్ళకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు. ఇలా థర్డ్ డిగ్రీ ప్రయోగించి నడి రోడ్డు పైన నడిపించే హక్కు లేకపోతే వీళ్ళకి చట్టం వీళ్ళ చేతిలో ఏం చుట్టం కాదు. అలా నడిపించకూడదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇది పోలీసులకు లేదు సార్ అలా నడిపించడం అనేది. సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినా వీళ్ళు వినరు, చట్టాలను గౌరవించరు, రాజ్యాంగాన్ని గౌరవించరు, రెడ్ బుక్ను గౌరవిస్తారు. నేను నిన్నటి నుంచి అదే చెప్తున్నా. మనకు ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక ఈ రోజు వరకు మృతదేహాన్ని తీసుకురాలేకపోయారు. ఆ నిందితులను ఎవరన్నా నడిపించారా? లేదు. ఏడుగుర్రాలపల్లిలో 13 ఏళ్ల బాలిక పైన 14 మంది నెలల తరబడి అత్యాచారం చేశారు మన తెలుగుదేశం నాయకులు సుపుత్రులు. ఒక్కడంటే ఒక్కడిని ఆ విధంగా నడిపించారా? ఎన్ని చెప్పాలి ఇలాంటివి? అవి చేయరు. ఇలా నడిపించడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అని చెబితే మన డీజీపీ గారు ఎలా మాట్లాడారో ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. So does AP police accept that publicly parading accused persons violates the Supreme Court guidelines in DK Basu versus West Bengal? We don't have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. We also do foot patrolling. Okay, sir. So does AP police accept that publicly parading accused persons violates the Supreme Court guidelines in DK Basu versus West Bengal? We don't have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. We also do foot patrolling. Okay, sir. రాజకీయ నాయకులు వేరు, మనం ఐఏఎస్లు ఐపీఎస్లు వేరు. ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఒక ఐపీఎస్ ఒక డీజీపీ స్థాయి క్యాడర్ ఉన్నటువంటి డీజీపీ ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా? మా దగ్గర పెట్రోలింగ్ వాహనాలు లేవు, అందువల్ల నడిపించుకుంటూ తీసుకెళ్తున్నామని అంటున్నారు. మరి పోలీసు వ్యవస్థ 36వ స్థానానికి పడిపోకుండా ఏమవుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఐఏఎస్లు ఐపీఎస్లు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, ఈరోజు మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టులు, వీళ్ళు శాశ్వతం, ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు సార్. ఆ విషయం బాగా చదువుకున్న మీకు ఇంకా బాగా తెలుసు. కానీ అందులో మీరు భాగమై ఇలాంటివి మాట్లాడతారని, మీ నుంచి ఇలాంటి ఆన్సర్ వస్తుందని జర్నలిస్టులుగా మేమెవ్వరూ అనుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు మీ నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు వచ్చాయి. రైట్, ముందుగా ఈ అంశం పైన మాట్లాడదాం. అత్యంత ప్రధానమైంది, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ క్రైమ్ రేటు పెరిగిపోయిందన్నాం కదా, అదే కాదు పన్నుల రేటు కూడా పెంచేశారు, మోడీకే మోసం చేశారు. ఆ అంశం కూడా మనం మాట్లాడదాం. ఎస్, దానికంటే ముందు ఒక్కసారి ఈ అంశం పైన మాట్లాడిన తర్వాత, డీజీపీ గారి రియాక్షన్ పైన మాట్లాడిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళదాం. రైట్, చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు చూశారు కదా డీజీపీ గారు ఎలా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జస్ట్ పండుగ చేసుకున్నారు, అదేదో ఆర్థిక పెద్ద నేరమైనట్టు రప్ప అన్నారట. పెట్రోలింగ్ వాహనాలు లేవు, డీజీపీ గారు అనాల్సిన మాటేనా వాళ్ళని అలా నడిపించడం అనే అంశానికి సంబంధించి? సార్, ముందుగా మీకు, సాక్షి యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, సోదరులు శేఖర్ రెడ్డి గారికి, రాబోయేటువంటి అనలిస్ట్ కేఎస్ ప్రసాదరావు గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనే దానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా తార్కాణాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే పోలీసులు నిద్రపోవట్లేదు, వాళ్ళు కపట నిద్రలో ఉన్నారు. సాక్షాత్తు హైకోర్టు కూడా
పోలీసు డీజీపీ పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అన్నటువంటి ఒక ముటిక వేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇంతకుముందు. పోలీసు వ్యవస్థ కూడా సాక్షాత్తు హైకోర్టే నిద్రపోతుందా అనేటువంటి మాదిరిగా మాట్లాడింది. అవును. హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎట్టుందంటే చంద్రబాబు నాయుడికి ఏజెంట్ మాదిరి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని దండించేటువంటి ఒక దండం పెట్టుకొని ఒక కర్రను పెట్టుకొని బెత్తం పెట్టుకొని టీచేటువంటి ఒక టీచర్ మాదిరి ఉంది ఆమె. మరి అల్లరి చేసే పిల్లలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దారి తప్పిన పిల్లలు, అల్లరి చేసే పిల్లలు, అల్లరి మోక అన్నట్టుగా కదా వాళ్ళు సాంఘిక శక్తులుగా తయారైపోయారు. మేము ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని ఏదో అభూత కల్పనగా ఒక పెద్ద భూతంగా సృష్టిస్తూ జంతుబలు చేశారు, జంతుబలు చేసి ఆహా ఓహో నెగిరారు కాబట్టి వాళ్ళని మేము ఈ విధంగా రోడ్లో నడిచి తీసుకుని వెళ్తున్నాం అని చెప్పి నడిపించి తీసుకెళ్తూ దానికి ఎందుకు నడిపించి తీసుకెళ్తున్నారు అనేటువంటి విధంగా డీజీపీ గారిని అడిగితే మీలాంటి వాళ్ళు పెట్రోల్ వెహికల్స్ లేవు అంటున్నారు. మీరు చూడాలంటే మీరు ఆ విజయంలో చూడండి, పెట్రోల్ వెహికల్ పక్కనే ఉంది, ఒక 5-6 పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి చూడండి మీరు ఆ విజయంలో. ఇప్పుడు ఇంత దారుణంగా ఒక డీజీపీ పెట్రోల్ వెహికల్స్ లేవు అని చెప్పడం అనేటువంటిది ఎంత అమానుషమైనటువంటి మాట. పెట్రోల్ వెహికల్స్ కనబడుతున్నాయి, ఎదురుగానే కనిపిస్తున్నాయి, పక్కనే ఉన్నాయి చూడండి. వాళ్ళు నడిచే దాంట్లో విజువల్స్ లో పక్కనే. చంద్రబాబు నాయుడు గారు 2,75,000 కోట్లు అప్పులు చేశారు, పెట్రోలింగ్ వాహనాలు కూడా ఇవ్వలేకపోయారా? కేంద్రం కూడా డబ్బులు ఇస్తుంది పెట్రోలింగ్ వాహనాలు కొనుక్కోలేదు. ఇప్పుడు వాళ్ళు ఆ పిల్లలు చేసినటువంటి తప్పేంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జంతుబలు చేయడం అనేటువంటిది ఈ కొత్త విషయమా? ఏదైనా సరే ఒక విషయం మొదటిసారి కదా ఇది రాష్ట్రంలో ఫస్ట్ టైం కదా జంతుబలు జరగడం. సంఘ వ్యతిరేకమైనటువంటి చర్య ఏదైనా రాష్ట్రంలో ఉన్నదంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టార్ట్ అయింది ఉంటుంది. మీరు ఏదైనా ఈ రాష్ట్రంలో ఏదైనా సరే ఎత్తుకోండి, మొదటిసారి జరగలేదు. మీరు చూడండి, మీరు దీన్ని ఫోకస్ చంద్రబాబు నాయుడు గారి దీనికి రక్త తరపున ఏ విధంగా చేస్తున్నారు చూడండి. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ బామర్ది అఖండ 2 రిలీజ్ అయితే సాక్షాత్తు ఈ యొక్క మేక తలలో వేలాడదీస్తున్నారు. అవును, ఇది అఖండ 2 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇప్పుడే అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి అఖండ 2 రిలీజ్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా రక్త తర్పణం చేస్తున్నారు, అదే విధంగా మన బాలకృష్ణ గారికి ఏ విధంగా మెడలో హారం మాదిరిగా ఈ యొక్క తలలు జంతువులు ఇచ్చే తరలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అందరికి ముగ్గురికి ఆయన సనాతని అట్లాంటివి అంగీకరించారు కదా. ఆయన సనాతని సార్, అమ్మవారు కదా బలి తీసుకుంటాడు, అమ్మవారికి మామూలుగా బలిస్తారు కదా. ఈయన సనాతని కాబట్టి అమ్మవారి రూపం ఆయన. అంటే ఆల్రెడీ ఇట్లాంటివి జరిగాయి, ఫస్ట్ టైం కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయడం కదా సార్. ఇది ఎన్నోసార్లు జరుగుతుంది సార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు. సార్ ఇదొక్కటే కదా సార్, ఏ అసాంఘికమైనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయినా అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతుంది. అది ప్రేమాభిషేకం కదా, మీరు చేసిన రక్తాభిషేకం. ఇది ప్రేమాభిషేకం సార్. ఇది అంటే ప్రేమగా రక్తాన్ని కురిపించారు. అంటే మేము మాత్రం రక్తాభిషేకం చేసి ప్రేమగా జగన్మోహన్ రెడ్డి ప్రేమ కురిపించలేదు మేము సార్. ఇప్పుడు ఇది ఫోటో మాత్రమే. మీరు విజువల్స్ చూసారంటే దీంట్లో విజువల్స్ సాక్షాత్తు సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కి ఎదురుగానే జంతువుని కట్ చేసి ఆ జంతువుని ఎత్తుకొని పోయి చంద్రబాబు యొక్క పోస్టర్ మీద బాగా ఒక 2 ఇంచ్ పైప్తో ఎట్ట చిమ్మిస్తారో ఆ విధంగా చిమ్మించే మాదిరి రక్తాన్ని చిమ్మించేటువంటి పరిస్థితి వీడియోలు ఉన్నాయి. ఈరోజు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటికి అన్నిటికీ కూడా డీజీపీ గారికి ఇవి కనపడలేదు. డీజీపీకి కనిపించవా, లేకుంటే మన హోంమంత్రికి కనిపించవా? చంద్రబాబు నాయుడికి అసలు కనిపించు. చంద్రబాబు నాయుడికి ఈ మధ్య కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు కదా సార్ ఆయన. మన స్కిల్ స్కామ్ కేసులో కంటి ఆపరేషన్, అప్పుడు అది క్యాటరాక్ ఆపరేషన్ చేసుకున్నది. ఆయన కంటికి సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఏం కనిపించు. వైఎస్ఆర్సీపీ అది ఒక స్పెషల్ ఆపరేషన్ సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ తెలుగుదేశం వాళ్ళు చేసేటివి కనిపించవు సార్. సార్ నేను ఒకటి క్వశ్చన్ మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతాను సార్. ఈ యొక్క ఫ్యాక్షనిజంని వైఎస్ఆర్సీపీ పోషిస్తుందా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నాడా, లేకుంటే లోకేష్ ప్రోత్సహిస్తున్నాడా అనేది మీరు సూటిగా నాకు సమాధానం చెప్పాలి సార్. లేకుంటే చంద్రబాబు నాయుడు లోకేష్ సమాధానం చెప్పాలి సార్. లోకేష్ అనేటువంటి వ్యక్తి మన 2019-24 మధ్యలో ప్రచారం చేసేటప్పుడు ఈ యొక్క ఆయన పాదయాత్రలో ఒకటే చెప్పున్నాడు, ఎవరైతే 19 కేసుల కన్నా ఎక్కువ ఉంటాయో వాళ్ళే నా దగ్గరికి రండి, వాళ్ళకే అపాయింట్మెంట్ ఇస్తాను, వాళ్ళకే పదవులు ఇస్తాను అంటున్నాడు. అంటే ఏమని సార్ ఇది? అంటే సంఘ వ్యతిరేక చర్యలు చేయండి, ప్రభుత్వాన్ని నాశనం చేయండి, ప్రభుత్వాన్ని అడ్డుకోండి, ఏ అసాంఘిక చర్యలు చేసినా సరే ప్రభుత్వం కేసులు పెట్టి నేను 19 కేసులు నాకు 19 కేసులు ఉన్నాయి, కానీ దానికన్నా ఎక్కువైతే మిమ్మల్ని
ఆదరిస్తాను అని చెప్పని. అంటే శాంతి కోసం, రాష్ట్రంలో శాంతి కోసం శాంతి దూతలు అల్లర్లు చేయండి, దాడులు చేయండి, హత్యలు చేయండి ప్రోత్సహిస్తారు శాంతి దూతలు వాళ్ళు. అంటే వాళ్ళ కేసులు ఎక్కువ అయితే నేను వస్తాను. ఎవరైనా సరే ఆ విధంగా ఆ పార్టీ నుంచి మాట్లాడితే వాళ్ళేమో శాంతి దూతలు. సరే సార్, వాళ్ళు ఏదో అప్పుడు అధికారంలో లేదు, అధికారంలో లేనటువంటి టైంలో ఏదో ఆవేశం, దీంట్లో ఏదో మాట్లాడాడు, మెంటల్గా మాట్లాడాడు, సరే ఓకే వదిలేద్దాం సార్. అధికారం వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక నెల రోజుల ముందర ఇదే లోకేష్ ఏం మాట్లాడుతున్నాడు, ఎవరైతే ఫ్యాక్షన్లో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటున్నాడు. ఎంత దారుణం సార్ ఇది. అంటే ఏంది, ఫ్యాక్షన్కి రండి, ఫ్యాక్షన్లో చనిపోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయండి, మీరు ఒకవేళ ఏదైనా తప్పిదారు చచ్చిపోతే మీ కుటుంబానికి నేను ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటున్నాడు. ఎంత దారుణం సార్ ఇది. దాని మీనింగ్ అదేనా? అంతే కదా సార్, ఇంకేంది, ఇంక వేరే ఏం మీనింగ్ ఉంటుంది మీరు చెప్పండి, మీకు తెలిసిన మీనింగ్. నాకు తెలిసి ఒక సాధారణ సగటు మనిషిగా, ఒక న్యాయాలు తెలిసిన వ్యక్తిగా, ధర్మాలు తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. మీరు ఫ్యాక్షన్లో ఎవరైతే ఏదో చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం ఇచ్చాడు, ఫస్ట్ టైం మనమే ఇచ్చాము, ఎవరు చచ్చిపోయినా ఇస్తాం అంటే ఏంది, నరుక్కోండి. మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని నరకండి, వాళ్ళు 100 మంది నరికితే మీరు ఒకరిని చచ్చిపోతారు కదా, ఆ ఒకరికి నేను మీ ఇంట్లో ఉద్యోగం ఇస్తాను, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను అంటే ఏంది, మీరు పోండ్రా నరుక్కోండి, మీరు నరుక్కున్న తర్వాత మీరు రండి, నేను ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను అంటున్నాడు. రాష్ట్రంలో శాంతి స్థాపనకు ఆ విధంగా శాంతి స్థాపన కోసం కాదు, అది మీ శాంతి స్థాపన కోసమే సార్. అంటే వైఎస్ఆర్సీపీని శాంతియుతంగా పరిష్కరించడం కోసం ఇది దారుణమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలు రెడ్ బుక్ ఏ విధంగా, ఇంకోటి ఏం చెప్తున్నాడు సార్, నా రెడ్ బుక్ లో 3 పేజీలే అయిపోయినాయి అంటున్నాడు. అంటే మీ రెడ్ బుక్ లో ఎన్ని పేజీలు ఉన్నాయి సార్? నేను ఒకటి సూటిగా చెప్తున్నాను సార్, నేను సూటిగా చెప్తున్నాను సార్, మీ యొక్క రెడ్ బుక్ లో అనంతమైన పేజీలు పెట్టుకోండి, ఇప్పటికి 3 పేజీలు అయ్యాయి అంటున్నారు. మీ రెడ్ బుక్ కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, చిన్న కార్యకర్త కూడా ఇంటికి కూడా భయపడదు సార్. మీరు ఎన్నైనా పెట్టుకోండి, మీరు ఎంత పెద్ద బుక్ అయినా పెట్టుకోండి, కొన్ని కోట్ల పేజీలు పెట్టుకోండి, మీ రెడ్ బుక్కి, మీ రెడ్ బుక్ అమలుకి మీరు ఎంత కొట్టినా సరే, మీరు వీధుల్లో నడిపించినా సరే, మాలో ఉన్నటువంటి రక్తం నీతి నిజాయితీ అయినటువంటి రక్తం, వైఎస్ఆర్సీపీ అంటే నీతి నిజాయితీ అయిన రక్తం. కాబట్టి ఏ ఒక్కడు కూడా కార్యకర్త కూడా ఇంటికి కూడా భయపడదని చెప్పి మీ ద్వారా అంత గట్టిగా చెప్పాల్సి వస్తుందా? అవును సార్, గట్టిగా చెప్పాల్సి. ఇంకోటి సార్, ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, బహిరంగంగా ఇటువంటి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు కానీ చేస్తే నేను సహించను అంటుంది. ఓకే, కత్తులు, కటార్లు, తాళ్వార్లు పెట్టుకొని మీరు దర్శనం ఇస్తే నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని మీకు కట్టడి చేస్తానంటున్నది. సరే మరి ఇదేంటి సార్, ఇదేంటి సార్ ఏది ఇప్పుడు దీంట్లో ఉండేది కనిపించదు. ఎవరి కత్తులు ఉన్నాయి? శాంతి స్థాపన ఎవరి కోసం సార్ ఇది కత్తులు? అంటే చంద్రబాబు నాయుడు కత్తి పట్టుకోవచ్చు, లోకేష్ బాబు కత్తి పట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న కార్యకర్త కత్తి పట్టుకోకూడదు సార్. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క లోకేష్ ప్రేరేపించే మాదిరిగా ఏ రోజైనా సరే ఒక్క ప్రేరణ చేస్తుంటే మీరు చెప్పండి సార్. రైట్. ఎస్ శేఖర్ రెడ్డి గారు, ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, అభిమానుల్ని నడి రోడ్డు పైన 3rd డిగ్రీ ప్రయోగించి ఎంత ధైర్యంగా పోలీసులు ఊరేగిస్తూ వాళ్ళని నడి రోడ్డు పైన నడిపించి తీసుకెళ్తూ, పైగా డీజీపీ గారే స్వయంగా మా దగ్గర పెట్రోలింగ్ వాహనాలు లేవు అందుకే నడిపించామని అంటారు. సార్, భారత న్యాయ సంహిత ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారంగా నడిస్తే పెట్రోలింగ్ వెహికల్స్ దొరుకుతాయి సార్. కానీ నారా వారి రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక పిచ్చి కుక్క ప్రకారం డ్యూటీ చేస్తే పెట్రోలింగ్ వెహికల్స్ దొరకవు సార్. శాంతి భద్రతలు అన్ని కరెక్ట్ గా ఉన్నట్టే సార్. సార్ నేను అడుగుతున్నాను సార్, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 3000 హత్యలు జరిగాయి. 3000 హత్యలు సార్. ఏ ఒక్కరినైనా నడి రోడ్డు మీద నడిపించారు ఆ విధంగా 3rd డిగ్రీ ఇచ్చి? అదే విధంగా దాడులు, దౌర్జన్యాలు దాదాపుగా వాళ్ళు 400 జరిగాయి సార్. ఏ ఒక్కరినైనా నడిపించారా? ఆర్థిక నేరాలు 15,000 జరిగాయి సార్. ఏ ఒక్కరినైనా నడిపించారా? పగటిపూటే చోరీలు 1600 జరిగాయి సార్. ఏ ఒక్కరినైనా నడిపించారా? వీళ్ళ అధికారంలోకి వచ్చిన నేను అడుగుతున్నాను సార్. ఇక హత్యల గురించి ఈ సంవత్సరం 772 హత్యలు సార్, 645 కిడ్నాప్లు, అత్యాచారాలు 1467, గత ఏడాది వచ్చేసి 1478. అంటే ఆడవాళ్ళ మీద 2 ఏళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత దాదాపుగా 2900 మంది మహిళల మీద కీచకుల్లా పడి అత్యాచారం చేశారే, వాళ్ళ బ్రతుకుని చినిమేశారే. వాళ్ళల్లో ఏ ఒక్కరినైనా 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి ఇలా లేవు అని చెప్పేసి
హరీష్ కుమార్ గుప్తా గారి యొక్క డిపార్ట్మెంట్ నడిపించిందా? నేను అడుగుతున్నాను సార్. భౌతిక దాడులు, ప్రాపర్టీ క్రైమ్స్, మహిళలపై నేరాలు, ఎస్సీ ఎస్టీ, మాదక ద్రవ్యాలు సార్, వాళ్ళలో ఏ ఒక్కరిని ఇలా నడిపించారా? నడిపించారు సార్. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాను, డైరెక్ట్ గా డీజీపీ గారిని అడుగుతా ఉన్నా. మీరు కాకి చొక్కా వేసుకొని డ్యూటీ చేస్తున్నారా, లేకపోతే పసుపు చొక్కా వేసుకొని డ్యూటీ చేస్తా ఉన్నారా? ఎందుకు డీజీపీ గారిని ఎలా అంటే ఎలా సార్? మీరు చూస్తున్నారు, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు, చూసి కూడా అంత ధైర్యంగా అలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంతే, ఎందుకంటే డౌట్ వస్తా ఉంది సార్ నాకు. పైన కాకి చొక్కా వేసుకొని లోపల కాకి బనియను, కాకి డ్రైవర్ వేసుకున్నారు, సరే పసుపు బనియను, పసుపు డ్రైవర్ వేసుకున్నారు. ఎందుకు లేకపోతే ఏంటి సార్? వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే సార్ నేను అడుగుతున్నా, వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే సార్, వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే పొదిలో సార్ కాదు డీజీపీ గారు మాట్లాడిన దాంట్లో మీకు అభ్యంతరం మాత్రమే చెప్పండి సార్. నేను అదే అడుగుతున్నాను సార్. వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే పొదిలికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ ఆర్యవైశ్యుడు అయినటువంటి ఒక వ్యక్తిని చితగా బాధితే అదే ఇన్స్పెక్టర్ ని ఇలాగే థర్డ్ డిగ్రీ ఇచ్చి ఇలాగే కస్టోడియల్ టార్చర్ చేసి రోడ్డు మీద నడిపించడానికి డీజీపీ గారికి దమ్ముందా? పెట్రోలింగ్ వెహికల్స్ లేవని చెప్పి, అదే విధంగా పల్నాడులో 20 కోట్ల కోసం ఒక ల్యాండ్ సెటిల్మెంట్ లో భాగంగా ఒకరిని 10 రోజుల పాటు నిర్బంధించి 20 కోట్లు ల్యాండ్ సెటిల్మెంట్ చేశారే, మరి ఆ స్టేషన్ మొత్తానికి చెందిన పోలీసుల్ని సస్పెండ్ చేసి ఇలాగే అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ విధించి రోడ్డు మీద నడిపించే దమ్ము డీజీపీ గారికి ఉందా? చిత్తశుద్ధి ఉందా డీజీపీ గారికి? ఏంటి సార్ వెటకారమా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను వైలేట్ చేసి, అదే విధంగా మానవ హక్కులను వైలేట్ చేసి, అదే విధంగా సార్ ఉన్నటువంటి అన్నింటిని కూడా వైలేట్ చేసి ఇలా నడిపించి వాళ్ళు ఏదో తీవ్రవాదులు, ఉగ్రవాదులు నడిపించారు సార్. మళ్ళీ దానికి వెటకారం సార్. నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నారు కదా సార్ 36 ప్లేస్ లో ఉందని. నేను జీవో చూపిస్తాను సార్, ఒకసారి చూడండి సార్. ఈ జీవో ఇది కాన్ఫిడెన్షియల్ జీవో సార్. మీరు ఎక్కడైతే దొరకదు సార్, వీళ్ళు చూపించే జీవోలు ఎక్కడ దొరకదు సార్. జీవో ఎంఎస్ నెంబర్ 142 29 జూలై 2020 సార్. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి జీవో. ఇది కాన్ఫిడెన్షియల్ జీవో సార్, రాష్ట్ర జీవో కాదు. కాన్ఫిడెన్షియల్ జీవో అంటున్నారు, జీవో చూపిస్తున్నారు. ఏంటా జీవో అసలు? వచ్చు సార్. ఈ జీవో ఏంటంటే సార్ 2019, 2021, 2020, 2022, 2022 ఇలా 8 కేసులు ఉన్నాయి సార్. ఎవరి మీద ఉన్నాయంటే గుజ్జుల సీను అని చెప్పేసి మాజీ ఆప్కోస్ చైర్మన్, కడప జిల్లా కాజీపేటకు చెందిన అతను సార్. అతను దయాన్కన్పల్లి హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ లిమిటెడ్ అని చెప్పేసి ఒక ఏదైతే చేనేతలకు సంబంధించినటువంటి ఒక సంఘం ఏర్పాటు చేశాడు సార్. ఏర్పాటు చేసి దాని ద్వారా 250 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్టుగా సిఐడి కేసు నమోదు చేసింది. ఏసీబీ అండ్ సిఐడి ఇద్దరు కలిసి ఏసీబీ అండ్ సిఐడి ఇద్దరు కలిసి రైట్స్ చేసి 9 కోట్ల రూపాయల డబ్బు, 3 కేజీల బంగారం, అదే విధంగా విలువైనటువంటి దస్త్రాలు తీసుకొచ్చి పెడితే వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. ఇదే కాదు సార్, వాళ్ళ మీద ఉన్నటువంటి నేరారోపణలు దాదాపుగా 1000 కోట్లకు పైగా ఉన్నాయి సార్. 2009 నుంచి ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి సార్. జరిగితే చివరికి సార్ నేను జీవో ఇచ్చిన జీవో ఏమని ఇచ్చారో తెలుసా సార్? అతను ఏ తప్పు చేయలేదు, తప్పుడు కేసు పెట్టారు, విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదు, కేసులు క్లోజ్ చేసేయండి అని ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఇచ్చారు సార్. చంద్రబాబు నాయుడు గారి కేసులు అంటే ఏదో ఇంకా ఆ విధంగా మూతబడిపోతున్నాయి. సరే, అవి కూడా మూతబడినట్టే కాదులేండి, దానికి పార్ట్ 2 ఉంటుందని కూడా మాట్లాడుకుంటున్నాం మనం. వీళ్ళ కేసులు కూడా ఈ విధంగా మూతబడిపోతున్నాయి ప్రతి ఒక్కరిది సార్. నేను చెప్తున్నాను సార్, ఈ 250 కోట్లే కాదు సార్, మొత్తంగా వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు 1000 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడినటువంటి గుజ్జుల సీను అనే అతని మీద ఏ బేరీస్ మీద మీరు కేసులు ఎత్తేస్తా ఉన్నారు. కేసులు ఎత్తేసినందుకు నారా లోకేష్ గారికి ముట్టిన వాటా ఎంత? ఇందులో ఎలాంటి తప్పు లేకపోతే కాన్ఫిడెన్షియల్ ఎందుకు ఇచ్చారు మీరు? రహస్యంగా ఎందుకు పెట్టారు జీవోని? నారా లోకేష్ గారిని అడుగుతున్నా నేరుగా. ఇందులో మీకు వాటాలు రాకుంటే, ఇందులో ఎలాంటి తప్పిదం లేకుంటే కాన్ఫిడెన్షియల్ జీవోలు ఎందుకు పెట్టారు? ఇది ఒక్క జీవోలైనా ఇంకా ఎలాంటి ఎన్ని ఇచ్చున్నారు మీరు? సార్ నేను అడుగుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు ఏమో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన కేసులు తీపించుకుంటారు సార్. ఆయన తీపించుకోవడమే కాకుండా ఆయన పార్టీకి చెందినటువంటి ఎలాంటి అవినీతి తిమింగలాల కేసులు కూడా తీపిస్తారు సార్. కానీ బురద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద చల్లుతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఆయన మీద ఉన్న ఏ ఒక్క కేసులైనా ఆయన తీపించుకున్నారా? ఆఖరికి ఆయన కార్యకర్తల మీద ఉన్న సోషల్ మీడియా కేసులను కూడా తీపిలేదా? అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చట్టం మీద, ధర్మం మీద, న్యాయం మీద ఆయనకున్నటువంటి గౌరవం. కానీ మీరు చట్టాన్ని తుంగలో దొక్కుతూ 1000 కోట్ల రూపాయలు స్కామ్ సార్. ఇది చేనేతలను మోసం చేశారు సార్.
వేవర్స్ డబ్బుని అడ్డంగా మింగారు. వేవర్స్ అడ్డు పెట్టి బ్యాంకుల నుంచి 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. రైట్. ఇలా చేస్తే వీళ్ళందరికీ ఎంత డబ్బు మింగి మంచి విషయాన్ని తీసుకొచ్చారు. చాలా చాలా మంచి విషయాన్ని చెప్పారు సార్. ఇదొక్కటే కాదు సార్, రాష్ట్రంలో నేను అడుగుతున్నాను సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జంతు బలులు చేసినా కేసులు ఉండవు సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అత్యాచారాలు చేసినా కేసులు ఉండవు సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రాపర్టీస్ గుంజేసుకున్నా కేసులు ఉండవు సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహిళల మీద దారుణంగా తన్నులు సరే కేసులు ఉండవు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజువల్ చూపించారు సార్. నందిగామలో కత్తితో 16 కోట్లు పడిచారు సార్, అయినా కేసులు ఉండవు సార్. కానీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సంబరాలకు అలా చేస్తున్నారు, మరి వాటి మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు సార్? మీరు చూపిస్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చూపిస్తున్నారు, జనసేన వాళ్ళే చూపిస్తా ఉన్నారు, అదే విధంగా బాలకృష్ణ అభిమానులు చూపిస్తా ఉన్నారు. ఒక్కరి మీదనే కేసు పెట్టారా? హోంమంత్రి అనిత గారికి కనిపించదా? చంద్రబాబు నాయుడు గారికి కనిపించదా? డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి కనిపించదా? సార్ చివరికి నేను మాట చెబుతున్నా సార్, ఎంత మంచి ప్రభుత్వం అంటే ఎంత మంచి ప్రభుత్వం అంటే ఏదైతే శ్రీకాళహస్తికి చెందినటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ రోజు విచారణకు పిలిచారండి సార్, నోటీసులు ఇచ్చారు. అవును, ఒక హత్య కేసులో ఇలాంటి వాళ్ళని నేరస్తులని ఆర్థిక నేరగాల్ని వీళ్ళందరినీ పార్టీలో పెట్టుకొని వీళ్ళు నీతులు చెప్పడం మేము వినటం సిగ్గుచాడు సార్. ఇలా కేసులన్నీ ఎక్కించుకోండి. ఇలాంటి కేసు సార్, రేపిస్టులు ఆడే ఉంటారు సార్, మర్డర్ చేసిన వాళ్ళు ఆడే ఉంటారు సార్, ఆర్థిక నేరగాళ్ళు ఆడే ఉంటారు సార్, అందరూ ఆడే ఉంటారు. వాళ్ళంతా శాంతి స్థాపన కృషి చేస్తున్న వాళ్ళు, నోబెల్ ప్రైజెస్ కి అర్హులు వాళ్ళంతా. అదే శాంతి కాముకులు అంట సార్ వాళ్ళంతా, శాంతి కాముకులు అంట సార్. కానీ ఇట్లా దొంగ పనులు చేసే వాళ్ళు మాత్రం శాంతి కాముకులు, నిజాయితీగా ఉండే మా మీద మాత్రం బండ బురద. సిగ్గుపడాలి సార్. నేను అడుగుతున్నా ఒకసారి సార్, మాకు అత్యంత ఇష్టమైన జర్నలిస్ట్ ఉన్నారు సార్, ప్లీజ్ సార్ మీరు సార్ 1 minute సార్, నాకు చాలా ఇష్టం సార్ వెంకటకృష్ణ గారని సాంబా గారిని, వాళ్ళిద్దరిని వీడియో చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు అవసరం లేదు, మీరు అడిగితే ఎవరైనా మిగతా వాళ్ళని కూడా చేయమని అడగండి, వ్యక్తిగతంగా అవసరం లేదు. రైట్. ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. ప్రసాద్ గారు, డీజీపీ గారు ఇచ్చినటువంటి సమాధానం, వాళ్ళని రోడ్లు ఆ విధంగా నడిపించకపోవటం కరెక్టేనా అని అడిగితే పెట్రోలింగ్ వాహనాలు మా దగ్గర లేవు అందుకే నడిపించామని చెప్తున్నారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి ఈశ్వర్ గారు. సార్, ఇది ఈ ప్రభుత్వాన్ని పీపీపీ విధానంలో పోలీస్ వ్యవస్థను కూడా పీపీపీ విధానంకి ఇచ్చేసింది. ఎందుకంటే ఈ వెహికల్ అవి లేవు అంటే పీపీపీ విధానంలో వాళ్ళకి పోలీస్ వెహికల్కి ఎవడో పెట్రోల్ కొట్టించేవాడు, డీజిల్ కొట్టించేవాడు ఉంటే మీరు అన్నట్టు ఇస్తారు. ఇది బేద ప్రభుత్వం 2,81,000 కోట్లు అప్పు చేసి ఏడ్ చేయాలో అర్థం కావట్లే. ఆ అప్పు చేసిందంతా తీర్చాలి కదా అని భయంతో ఖర్చు పెట్టకుండా అలా పూర్ణ కొమ్మల్లో పెట్టి చూస్తున్నారు. డీజీపీ గారికి ఏమో సార్ మీకు వెహికల్ లేదంటే మాకు డీజిల్ కొట్టించుకోవాలి సార్, వాళ్ళని తీసుకెళ్ళాలంటే సార్ సుప్రీంకోర్టు అవన్నీ తర్వాత తీవ్ర అభ్యంతరాలు అవన్నీ తెలియజేస్తే సార్ మీరు మరీ టూ మచ్ చెప్తారు సార్. మొన్నే కదా సార్ మనకి అవార్డులు ఇచ్చింది, రివార్డులు ఇచ్చింది, మనకి పాయింట్లు ఇచ్చింది. ఏడన్నాం సార్, కింద లడాక్ మనతో పోటీ పడుతుంది. అదే కదా సార్ మన స్థాయి. గతంలో అంటే సోచ్ అవార్డులు అవి వచ్చి 1924 సార్, అది గత చరిత్ర. ప్రజెంట్ మనం దిగజారుడుతనానికి నిరసనంగా ఉన్నప్పుడు గౌరవ డీజీపీ గారు మాత్రం ఏం చేయగలుగుతారు? ఆయన భయం అయింది. డీజిల్ అవి కొట్టింగ్ తీసుకెళ్లారు అనుకోండి, అసలే పీపీపీ విధానంలో ఇద్దాం అనుకుంటున్నప్పుడు పోలీస్ వ్యవస్థను మీరేటి ఇది ఇలా చేస్తున్నారు, ఇలా పోలీస్ వ్యవస్థను పీపీపీ విధానం ఏంటి సార్? ఇంకో పీ యాడ్ చేయాలా పోలీస్ విధానానికి? మీరు ఎన్నైనా యాడ్ చేసుకోండి, అది కనపడదు. ఎందుకంటే P5 నెక్స్ట్ అలా ఆల్రెడీ P4 చెప్పేశారు కదా సార్. P4 కాకుండా కొత్తది ఏమన్నా ఉంది? ఎందుకంటే అది సాయి కుమార్ డైలాగ్ ఉంటుంది, కనిపించిన 4వ సింహమే పోలీస్ అంటే కనపడదు మీకు. సో మీకు ఎందుకంటే సార్ మీరు ఇది అంతా ఏంటంటే ప్రైవేటీకరణలో భాగంగా ఇంక రేపు పొద్దున మనకి సెక్యూరిటీ గార్డులు మీరు ఆఫీస్ ముందు ఎడతారు చూడండి, అలాంటి వ్యవస్థ వస్తుంది చూస్తుంటే. ఎందుకంటే వీళ్ళకి శాఖర్ ఇంతసేపు గొంతు చించుకున్న అమాయకంగా ఉన్నాడు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇస్తేనే జేజీ నగర్లో బిల్డింగ్లు కొట్టి పడేస్తేనే పోలీసు వాళ్ళు అక్కడ చూస్తున్నారు పక్కన. సుప్రీంకోర్టు బిఎన్ఎస్ చట్టాలని, అరే బాబు బిఎన్ఎస్ చట్టాలని ఐపీసీల బదులు పెట్టారు, ట్రైనింగ్ ఇవ్వండి అంటే మా దగ్గర ఉన్నంత టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తుంది, ఏఐ టెక్నాలజీ అని చెప్పి దగ్గర పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే వాళ్ళని కూడా పీపీకి ఇచ్చేస్తారు. 0 మార్కులు వచ్చినాయి. మొన్న మీరు నేను కదా డిబేట్ గొల్లు పెట్టుకున్నాం. సో దాంట్లో మీరు ఇవన్నీ గమనిస్తుంటే ఇదంతా కూడా ప్రైవేటీకరణ పట్ల చిత్తశుద్ధి చాటుకుంటున్న మా మంచి ప్రభుత్వానికి మీరు ఇలా అపవాదులేసి. నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఆవేశంతో చెప్పి 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 వాళ్ళలో ఏం మార్పు రాదని
ఆవేశాన్ని ఇలా ఈ రూట్లోకి మార్చుకున్నారేమో అని అనిపిస్తోంది నాకు. అంతే కదా సార్. ఇప్పుడు మనం మామూలుగా చెప్తే వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, నయాన్న భయాన్ని సాంబాన్ దండో పేదాలు, ఏది పని చేయట్లేదు. మరి ఏది పని చేయనప్పుడు ఏది చేస్తాం సార్, మీరే రైట్ సార్ అనుకుని వెళ్ళాం అనుకోండి, ప్రజలకైనా అర్థం అవుతుంది కదా. అది ఇప్పుడు point. first Correct. మా బాధ చాలా అంతా మంచి point. ఏంటంటే సార్ అద్భుతమైన పాయింట్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించకుండా కాపీలు అందే లోపే 42 కుటుంబాలను నేలపాలు చేసి ఇల్లును కూల్చేసి వీధి పాలు చేశారే, ఇంతకంటే దుర్మార్గం ఇప్పుడు ఏమో. మనకు చిన్నప్పుడు మాకు భయం ఉంటుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టి రోడ్లో ఊరేగించారు, తీసుకొచ్చారు, దానికంటే దుర్మార్గం సార్ అది. వాళ్ళు ఎరిపోగలు అలా రేట్ చేయరు కదా. ఇప్పుడు ఎవరైనా ప్రతాపం వాడి మీద చూపిస్తారు, 6 నెలల సంవత్సరంలో వెనకాల సామెత ఉంటుంది, థియేటర్ చేసినట్టు మూలన్న ముసలమ్మని పొడిచాడట. అలాగా నిస్సాయ స్థితిలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు పిలిచి ఏడు మేకలు బలి ఇచ్చారు, కుక్కలు బలి ఇచ్చారు అనుకుని వాళ్ళు వెనకాల తిరుగుతున్నారు. మరి వీళ్ళు చేసిన పని ఏంటి సరే మీకు తెలుసో తెలియదు, తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే రాయలసీమ మొత్తం అంతా పందేరం పెట్టారు, పొట్టేలు నెరికి. నేను చేస్తే మంచి ప్రభుత్వం ఇది, అందుకే మీరు ట్యాగ్ లైన్ ఇచ్చుకోవడం రావాలి. సినిమాకి ఏదైనా సరే కింద ట్యాగ్ లైన్ ఉంటుంది చూసారు కదా, అలాగే మంచి ప్రభుత్వాన్ని ముందే డిక్లేర్ చేస్తే వచ్చిన ఇది ఒక్కసారి చదువు బాగా తిరుగుతుంది. వీళ్ళు చేస్తే వైఎస్ఆర్సీపీ, వాళ్ళు చేస్తే రక్తాభిషేకం అట, వాళ్ళు చేస్తే ప్రేమాభిషేకం అట. లేదు సార్, వాళ్ళకి పసుపు రక్తం ఉంటుంది, మీకు అదే అక్కడ ఆ రక్తం వేరు కాబట్టి వాళ్ళకి వచ్చేది పసుపు రక్తం. మీ దగ్గర మా అలా చెప్పారు, మీరు మిమ్మల్ని బాగా మెంటల్ గా ప్రిపేర్ చేశారు, మేము కోస్తే మాది పసుపు రక్తం వస్తుందని, మీదేమో ఎర్ర రక్తం కోడిపెట్టలో దొరికిపోతుంటారు మీరు ప్రతిసారి. వాళ్ళు కోసిన వాళ్ళు చూడండి, బాలకృష్ణ ఫోటో పెట్టాడు అన్ని చూడండి, ఎన్ని పెట్టాడు ఈయన, ఆ పెట్టిన బొమ్మలన్నీ పసుపుగానే ఉంటాయి, మీకేమో నాకు పచ్చకాయలు అంటారు మీరు గట్టి చెప్తే. ప్రాబ్లం వల్ల ఏంటంటే పశువులకి మనుషులకి రక్తం ఎర్రగొండడం, వాళ్ళకి ఏంటంటే పచ్చగా ఉంటుంది పసుపు. ఇక్కడ కలకల్లాంటి మంచి ప్రభుత్వం కదా మనుషులు కదన్నా, మనుషులు కదా సార్. మీరు తప్పు మాట్లాడుతున్నారు సార్, వాళ్ళ బ్రీడ్ వేరు, వాళ్ళవన్నీ వేరని బాలకృష్ణ గారు చెప్పారు కదా, మీరు మళ్ళీ జాలిగా నన్ను అడుగుతారేంటి మేము వేరని. వాళ్ళే చెప్పినప్పుడు మనం అందులోకి వెళ్ళకూడదు. సార్ మీరు వేరు సార్, మీరు రక్తం పసుపుగా ఉంటుంది. ఏదైనా సరే మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని జాతి వివక్ష చూపించిన వ్యక్తిని మనం ఎమ్మెల్యే చేసి అసెంబ్లీలోకి ప్రవేశపెట్టాం, తప్పు ఎవరిది? విత్ వాళ్ళ కాండక్ట్ సర్టిఫికేట్ ఉంటాయి. అసెంబ్లీలో ఉండాల్సినటువంటి వ్యక్తికి ఈ జాతి వివక్ష ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తాను, సెపరేట్ మెంటల్ సర్టిఫికేట్ మనందరికీ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉంటాయి, మెంటల్ సర్టిఫికేట్ ఉంటాయి. మెంటల్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళని ఎమ్మెల్యే చేసాం. మీరు అది గమనించండి ఫస్ట్. ఇదంతా ఒక ఎత్తి అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. బిఎన్ఎస్ చట్టాల్లో ట్రైనింగ్ ఇచ్చారంటే ఇవ్వలేదు. బిఎన్ఎస్ చట్టాల్లో ట్రైనింగ్ ఇవ్వనందుకే కదా మన ఇచ్చిన అవార్డులు ఏర్పాటు చేయలేదు. ఎక్కడ ఉంది అంచేత పోలీసులు నడిపించి తీసుకెళ్ళి క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తున్నారు, సీసీ కెమెరాలు పెట్టలేరు కదా. కలెక్టర్ ఫస్ట్ మీటింగ్ లో మాత్రం ఆయన ఏడు చెప్పారు, అలా ప్రజలు నేనే పెట్టాను కదా. దాని మీద కూడా ఈ రోజు స్టేట్మెంట్ సార్. ఉండండి మీరు ఒక నిమిషం ఆగండి సార్. కలెక్టరల్ సదస్సులో ఈ కలెక్టర్ సదస్సు కాదు, తొలి మొదలెట్టిన కాదు, నేను అన్ని ఇలా బటన్ నొక్కి చూసేవాడిని కదా, అన్ని కెమెరాలు పెట్టాను కదా, ఏటయ్యా అని అడిగారు. మరి తర్వాత నిన్న 18 నెలల తర్వాత కదా సార్, నిన్నే కదా రివార్డు పాయింట్లు ఇచ్చి ఈ ట్రైనింగ్ సెక్షన్ లో మీరు ఎక్కడ ఉన్నారు వెనకపండి, టెక్నాలజీ అంటే కెమెరాలు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు ఎన్ని కెమెరాలు పెట్టారు అన్నట్టు మీదే కదా మొన్న ఇచ్చిన అవార్డు రివార్డు వాళ్ళకి. సో ఇవన్నీ చూస్తూ మీరు ఒకటి గమనించగలిగితే ఈ ప్రభుత్వ విధానం ఏంటంటే దాష్టికాలు ఏం జరిగినా నిష్పక్షపాతంగా మనందరిది ఎర్ర రక్తమే, వాళ్ళ పసుపు రక్తం ఉన్నా సరే వాళ్ళకి చట్టాలు వర్తించట్లే. ఎందుకంటే అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక అభంశుభం తెలియని ఒక మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న ఒక పిల్లని అందరి మంది కలిపి ఆ తెలుగుదేశం పల్లె చేశారని తెలిసిన తర్వాత కూడా పల్లెత్తు చర్య లేదు. ఆ ముచ్చుమర్రి ఆడపిల్ల ఈ రోజు దాకా మనం నెత్తి నోరు కొట్టుకుంటున్నాం. నేను ఇంకోసారి ఎక్కువ చెప్తే నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్కి ముచ్చుమర్రి ఘటన మళ్ళీ ఎలక్షన్ ఇంజనీరింగ్ అయిపోద్ది. సుగాల్ ప్రీతిని వాడేశారు కదా, ఎక్స్పైర్ ప్రోడక్ట్ అయిపోద్ది. ఇప్పుడు సుగాల్ ప్రీతికి వెళ్తే మళ్ళీ ఆడవాళ్ళ జీవితాలు ఇవే టాపిక్లు. ఇప్పుడు మీరు లేటెస్ట్ గా మీరు విన్నారు 30,000 మంది కిడ్నాప్లు, 30,000 మంది కిడ్నాప్లు అబద్ధం, 30,000 మంది ఆడపిల్లలకి ఇది ట్రాఫింగ్, సెక్స్ ట్రాఫింగ్ అన్ని చెప్పారు. తర్వాత ఏంటి చెప్తున్నారు, అమ్మా మీరందరూ నాకు అక్కచెల్లెళ్ళే తల్లి, వాలంటీర్లు అంటే ఎవరన్నా అన్నదమ్ములు 10,000 ఇస్తాం 20,000 ఇస్తాం మోసం చేశారు కదా. సో ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఏంటంటే సార్ ఒకటే ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏటి చేసినా రైట్. ఎందుకంటే 5 ఏళ్ళు మనం ఏం చేయలేం కదా. భయం పెంచగలిగితే జగన్మోహన్ రెడ్డి స్థాయి కావాలి. ఏంది మన చూడండి హాస్పిటల్కి జలక్కిచ్చాడు, పీపీపీ అనగానే ఎవరిని బెదిరించారు, వీళ్ళు భయం పడుతున్నారు. కానీ భయం పెంచింది ఎవరంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నాడు, ఆ పూర్వపురాలు ఆలోచించుకుని నేను నిజంగా ఇందులోకి తాడు బొంగరం బెనామీ యాక్ట్ లో దిగిపోయానంటే రేపు పొద్దున్న నాకు వచ్చే పర్యవసనాలు ఎవరు బాధ్యత వహిస్తారు అన్న క్రానికల్ ఆర్డర్లు ఇవాళకి ఒక్కటి తెగించలేకపోతుంది. సో అలా ఎవడైనా భయపిస్తే, ఎవడైనా భయం పెంచడం కాదు, ఇహపరాలు తెలిసి వ్యవస్థల మీద గౌరవంతో ఏం చేయాలో చెప్తే ఆ వ్యవస్థ పని చేసుకుని వెళ్తుంది. రైట్. క్రైమ్ రేట్ గురించి మాట్లాడుకున్నాము. మొదటికే మోసం, ఇది వాడుకలో ఉన్న మాటే. ఇప్పుడు కొత్తగా మోడీకే మోసం, ఇది బాబు వాడుకలోకి తెచ్చిన మాట. మొన్నటికి మొన్న ఏం జరిగిందో గుర్తుందిగా, మోడీ జీఎస్టీ రేట్లు తగ్గించారు. ఇదేదో తన ఘనతలాగా దాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మంచి ప్లాన్ చేశారు. ముందుగా అసెంబ్లీలో మోడీని పొగుడుతూ తీర్మానం చేశారు, ఆ తర్వాత శ్రీశైలంకు పిలిచి సన్మానం చేశారు. ఆయన అలా ఢిల్లీకి పంపించి ఈయన ఇక్కడ చేయాల్సింది చేసేశారు.
ఏం చేశారు సార్ అంటారా? తొందర ఎందుకు చెప్తాను. తాజాగా కేంద్ర ప్రభుత్వం వాహనాల లైఫ్ ట్యాక్స్ 28% నుంచి 18% తగ్గించింది. ఇప్పుడు దానిపై చంద్రబాబు 10% భారీ సెస్ విధించి మళ్లీ 28% చేర్చారు. మోడీ సంస్కరణల్ని ఆ విధంగా భోగి మంటల్లో వేసేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సమక్షంలో ఎంత గొప్పగా, ఎంత సంస్కరణవాదిగా, ఎంత అసలు మోడీ గారిని పొగుడుతున్నారు. ఈ మధ్య ఎవరు పొగడట్లేదు నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో. ఆ స్థాయిలో పొగుడుతున్నారు ఒకే ఒక్క నాయకుడు. గతంలో తిట్టింది కూడా ఈయనే, ఆ స్థాయిలో తిట్టింది ఈయనే, ఇప్పుడు పొగుడుతోంది ఈయనే. ఒకసారి ఆ రోజు ఏం మాట్లాడారో గుర్తు చేయండి ప్రజలకి. ఒక దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్, ఇది జిఎస్టి ప్రధాన ఉద్దేశం. 99% వస్తువులు 0 లేదంటే 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. విద్యార్థులు, రైతులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు, ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి. పేద మధ్య తరగతికి ఇదో పెద్ద రిలీఫ్. జిఎస్టి తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. కనీసం 15,000 వచ్చినప్పుడు 15 సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మళ్ళీ ఆ 15,000 ఎలా గుంజుకోవాలని ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. క్లియర్గా మాట్లాడుకుందాం. మొదటికే మోసం అనేది మామూలుగా మనం వింటుంటాం. ఇది మోడీకే మోసంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే జిఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసి లైఫ్ ట్యాక్స్ కార్లకి, వాహనాలకి సంబంధించి దాన్ని 28 నుంచి 18% తీసుకొచ్చి ఒక 10% మార్పు రావడంతో చాలా వరకు తగ్గాయి అనుకుంటే, సెస్ పేరుతో మళ్ళీ 10% చంద్రబాబు నాయుడు గారేమో మళ్ళీ బాధేయాలని నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటికీ 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు. తాగునీటిపైన 1,036 కోట్లు యూజర్ ఛార్జీల మోతేశారు. ఇది కాకుండా 2,77,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఈరోజు 4,000 కోట్ల, ఈరోజు 77 ప్లస్ 4 81 అయిపోయింది. సరిపోయిందా? ఈ రోజు చేసినతో పాటు 2,80 మర్చిపోకండి. మంగళవారం మర్చిపోకూడదు. ఏంటండి 7,000 కోట్లు నాబార్డు సార్. మళ్ళీ నాబార్డు దీనికోసం, అమరావతి కోసం, నీళ్ళు తోడడానికి, కేవలం నీళ్లు తోడడానికి 7,000 కోట్లు సార్. నీళ్లు తోడడానికి 7,000 కోట్లు కావాలి. ఎస్, ఏం చెప్తారు సార్? ఏంటి మళ్ళీ అంటే ఒక మోడీ గారి సంస్కరణల్ని పొగుడుతూ ఆయనకి సన్మానం చేసి, ఏది బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా సీఎంలు ఇలా చేయలేదు. మనం మాత్రమే తీసుకొచ్చి చాలా గొప్పగా ఆయనకి సన్మానం చేసి, తీర్మానాలు చేసి, పొగిడి అన్ని చేసి ఆయన ఎల్లనిచ్చి ఈ విధంగా బాధేస్తే ఎట్లా సార్? చంద్రబాబు నాయుడు గారికి సెంటిమెంట్ ఏం లేదు సార్. సంపాదన ఆర్జనే ఆయనకి సెంటిమెంట్. ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన ఒక రికార్డు కనుక మనం ట్రాక్ రికార్డు చూసుకుంటే 1995-96లో లోటు బడ్జెట్ 770 కోట్ల రూపాయలతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వదిలేసిపోయింది సార్. చంద్రబాబు నాయుడుకి 770 కోట్ల లోటు బడ్జెట్తో వదిలేసిపోయింది. కానీ అదే ఆయన 2003-2004లో 2,996 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్లో గవర్నమెంట్ని వదిలేసిపోయాడు. ఆడెంత సంపద సృష్టించాడో చూడండి అప్పట్లోనే. అంటే ఎంత లోటు బడ్జెట్ ఉందో ఆయన నమ్ముతారు కదా. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సాక్షాత్తు మన ఈనాడు పత్రిక రాసినటువంటి ఇదే ఖజానాలో ఉన్నది 100 కోట్లే 2019లో. సాక్షాత్తు ఈనాడు పేపర్ పత్రిక ద్వారా వచ్చినటువంటి ఇది 100 కోట్ల రూపాయలు ఆ రోజు వదిలేసిపోయాడు. మనం అదే జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్ల రూపాయలు వదిలేస్తే, 7,000 కోట్ల రూపాయలు వదిలేసిపోయాడు. దాంతో కూడా ఇంకొక 10,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంది. ఇవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి ఒక 5,000 కోట్లు వచ్చింది. ఇంత డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు 2024లో వదిలితే, చంద్రబాబు నాయుడు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి కుదిరింది 100 కోట్లు మాత్రమే. ఇది నేను చెప్పేది కదా, మీరు చెప్పేది కదా సార్. సాక్షాత్తు వాళ్ళ తోక పత్రిక అయినటువంటి ఈనాడు పత్రికలో ప్రచురించినటువంటి ఒక ఆర్టికల్ ఇది. ఇది పెట్టుకుంటే సార్, ఇప్పుడు జీడిపిఎస్ అనేటువంటి ఒక దీంతో 10.5% జీడిపిఎస్ ఉందని చెప్పి బూస్ట్ చేసి, మామూలు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్లో బీహార్కు కూడా 19,000 కోట్లు వచ్చింది సార్. కానీ మనకు 9,000 కోట్లే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే జీడిపి ఎక్కువగా ఉంది కదా, మేము ఇవ్వమని చెప్పని. ఆడ 10,000 కోట్ల రూపాయలు ప్రజలకు అన్యాయం చేశాడు.
అంటే ఈయన అద్భుతమైన సంపద అద్భుత- సృష్టికర్త అని ప్రచారం చేసుకోవడం వల్ల కలిగిన కాదు నష్టం కాదు అంతేనా? సార్. ఆయన GDP పెంచడం వల్ల జిఎస్డిపి ఎక్కువ చూపించడం వల్ల మనం నష్టపోయాం. అదే నేను అంటుంది. అప్పులు- ఆయన సంపద సృష్టికర్త అని గొప్పగా ప్రచారం చేసుకోవడం వల్ల మనం నష్టపోయింది అది. అప్పుల కోసం సార్, ఇది అప్పులు తగ్గడం కోసం జీడీపీని హైక్ చేసి చూపించి దానివల్ల 10,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి కేంద్రం రావాల్సినటువంటి నుంచి నిధుల్ని మేము చేసాం. సరే ఆ తర్వాత సార్ ఏం చేశాడు, ఇప్పుడు నెక్స్ట్ 2047లో మనకు జీడిపి 15% ఉంటుంది, 390 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది మనకు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 66 లక్షల రూపాయలు అని చెప్పని ఈ 22 సంవత్సరాలు మీరు కళ్ళు మోసుకోండి అంటున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. అంటే నేను హైదరాబాద్ లో క్రియేట్ చేసి ఇచ్చాను, తెలంగాణలో వాళ్ళు 20 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఈ రోజు వాళ్ళకి జీడిపి ఎక్కువగా ఉంది. నేను 2047 దాకా 15% జీడిపిని తెస్తాను, దానికి 390 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, పర్ క్యాపిటల్ 66 కోట్లు వస్తుంది, 66 లక్షలు వస్తుంది, అప్పుడు దాకా మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పని 47 వరకు ప్రజల్ని కళ్ళు మూసుకొని పెడుతున్నాడు. సార్ మీరు చెప్పారంటే, మీరు చూసారంటే సార్ ఈయన ఇవి చేసేటువంటి అట్టే ఉంటాయి, మీరు ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఒకటి చెప్పాలి సార్, ఒక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు ఏంటంటే మొత్తం నేనే చేశాను సార్, రింగ్ రోడ్డు నేనే కట్టానంటాడు, అదేవిధంగా హైదరాబాద్ నేనే కట్టానంటాడు, మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చంటాడు, సత్యనారాయణ నేనే చేశానంటాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏం చేశాడు సార్, 14లో 19లో హడావుడికి పోతా ఉండదని చెప్పని ఫౌండేషన్ స్టోన్ వేశాడు. అప్పుడు అక్విజేషనే జరగలా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్విజేషన్ చేసి నిజంగా ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ఈ విధంగా అన్ని నేనే కట్టాను అని చెప్పని చెప్తా ఉంటారు. ఈయన కట్టిన దాన్ని ఈ 4 తోక పత్రికలు ఛానల్స్ ఉన్నాయి సార్, ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారం చేసి ఇది దీంట్లో కాన్సెప్ట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సార్. మీరు తమిళ్లో ఒక సినిమా ఉంది సార్, హింసై అరసన్ 23 పులికేసి అని తెలుగులో కూడా రిలీజ్ అయింది ఒక సినిమా. వడివేలు హీరో సార్, హింసించే రాజు పులకేసి అనేటువంటిది ఒక తెలుగులో కూడా డబ్ చేశారు దాన్ని. దాంట్లో వడివేలు ఒక డబుల్ క్యారెక్టర్, వాడు రాజు ఉంటాడు, వడివేలు ఒక ఆర్టిస్ట్ చేత బొమ్మ వేయిస్తుంటాడు, తలకాయ ఏమో వడివేలు తలకాయ ఉంటుంది, ఒక మంచి బాడీ బిల్డర్ని బొమ్మ వేయిస్తాడు, తలకాయ బాడీ వేయిస్తుంటాడు. అంటే వాడు చూడడానికి బాడీ బిల్డర్కి తలకాయ పెడతాడు అనమాట. దాంట్లో వచ్చి ఒక సోల్జర్ అడుగుతాడు, ఏందయ్యా ఇది తలకాయ నీది పెట్టి బాడీ బిల్డర్ నీది బాడీ వేసుకోవాలి కదా, బాడీ బిల్డర్ వేయిస్తున్నావే ఏంది ఫోటో అంటే, ఈ ఫోటో ఒక 100 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాల తర్వాత చూస్తాడు, పులికేసి అనేటువంటి రాజు ఈ విధంగా ఉన్నాడు అనుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఏంది అన్ని చెప్పేసి వెళ్ళిపోతా, నేనే కట్టాను, అది నేను కట్టాను, ఇది నేను కట్టాను, ఇది నేను కట్టాను, ఈ పేపర్లో రాసేస్తారు. 200 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉండడు, కేసీఆర్ ఉండడు, అనడానికి మీరు ఉండడు, ప్రసాదం ఉండడు, నేను ఉండడు. ఈ పేపర్లు చూసి ఓహో చంద్రబాబు నాయుడే కట్టేసిపోయాడు ఇదంతా అనుకుంటూ 200 సంవత్సరాల తర్వాత అనుకుంటారు. ఎందుకు ఇప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్, అంటే ఇప్పుడు అనుకునే వాళ్ళు పూర్తిగా 100% చంద్రబాబే చేశారు అనుకుంటాడు. ఇంకొకటి సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో చూడాలి సార్. ఏమైంది ఇప్పుడు ఇది ఒక సింహాచలంలో ఒక ప్రసాదంలో నత్త సార్, ప్రసాదంలో నత్త సార్, పులిహోరలో నత్త, పులిహోరలో పులిగోరు వస్తే అడగచ్చు కానీ నత్త వస్తే ఏమన్నా, పులిహోరలో పులి ఉంటే ఓకే సార్, కానీ నత్త ఉన్నది సార్. ఈ నత్త నాట్యం చేస్తా ఉంది పులిహోరలో. ఈ భక్తులకు వస్తే విస్మయం చెందారు, వాళ్ళని అడిగితే వాళ్ళపైన భక్తులపైన దాడి చేశారు. ఇప్పుడు వాళ్ళపైన ఎన్ని కేసులు పెడతారు? ఇప్పుడు ఈ భక్తులపైన కేసు పెడతారా, లేకుంటే భాన్ ప్రకాష్ రెడ్డి గారికి ఒక ఫోటో దొరుకుతుంది మళ్ళీ పాతది సార్. నేను ఈ సాక్షి మీడియా తరఫున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను ఇటువంటి కార్యక్రమాలన్నీ గుడుల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క నత్తగా పులిహోరలు నత్తగా దొరికిన దానికి మీరు ఏం గడుగుతారు సార్? సింహాచలం గెస్ట్ హౌస్ లో టాయిలెట్లు కడిగినా కానీ వాళ్ళకి పాపం పోదు సార్, టాయిలెట్లు కడిగినా కానీ పాపం పోదు. పవన్ కళ్యాణ్ పోయి టాయిలెట్లు కడగాల్సిన అవసరం ఉంది సార్. రైట్. శేఖర్ రెడ్డి గారు, మొదటికే మోసమా మోడీ గారికే మోసం ఇది? సార్ ముందు ఒక చిన్న పాయింట్ చెప్పండి, సమయం తక్కువ ఉంది, తర్వాత మళ్ళీ ప్రసాద్ గారు. రాష్ట్ర పోలీసు రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థ మీద పోలీసులకే కాదు సార్, ఏదైతే రాష్ట్ర సామాన్య ప్రజలకే కాదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా నమ్మకం ఉన్నట్లేదు సార్. ఏమైంది? ఎందుకంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి కేసులు, ఇట్లాంటి అవినీతి తిమింగళాల కేసులు మొత్తం పాతాళానికి, సామాన్య ప్రజల మీద మాత్రం అక్రమ కేసులు ఆకాశానికి పెట్టుకుంటూ పోతున్నటువంటి ఈ పోలీసింగ్ వ్యవస్థ మీద ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ సార్ ఫస్ట్ పేజ్ లో పక్కాగా పోలీసింగ్ ప్రజలకు మరింత చేరువ, డ్రగ్స్ గంజాయి వీటి మీద ఉక్కుపాదం అని చెప్పి రాశారు సార్. మళ్ళీ సార్ 7వ పేజీలో సార్ లోపల ఏముంది? హెచ్చరిల్లుతున్న గంజాయి బ్యాచ్, రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరిల్లుతున్న గంజాయి బ్యాచ్ అని సార్.
అంటే మొదటి పేజీలో ఉక్కుపాదం అండి సార్. మొదటి Last పేజ్ ఏమో ఏడో పేజీలో మొదటి మాత్రం పేజ్ ఏమో హెచ్చరిక టీడీపీ ఉంటుంది కోసం, హెచ్చరిల్లిపోతా ఆ ఉన్నారు లోపల ఉన్న పేజ్ ఏమో రాష్ట్రం కోసం. రాష్ట్రం కోసం. ఇంకా చూడండి సార్ వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో. సార్ ఇంకో విషయం Right. సార్, మీరు ముందో మాట అన్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పొగిడినట్టుగా ఎవరిని పొగడలేదు, సూపర్ సేవింగ్స్ అన్నారు సార్. అవును 15,000 మిగిలితే 15,000 సార్లు మోడీ గారిని మీరు పొగడాలి అని చెప్పి అన్నారు సార్. అవును కనీసం 15 సార్లు అయినా సార్. అవును. సార్ పాపం మళ్ళీ అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వెన్నుపోటు పొడిచేశారు సార్. ఏమైంది? సార్ ఇది ఒకసారి చూడండి సార్, ఇంత ముందు కథనం సార్ ఇది. సూపర్ సేవింగ్స్ కి మస్కా, సూపర్ సేవింగ్స్ కి మస్కా. ఓకే, అంటే ఏదైతే జిఎస్టీలో ఎవరైతే ఇల్లు ఇచ్చారో ఇది మొత్తం సిండికేట్లు, రీటైలర్లు మొత్తం జోబిలోకి పోతా ఉంది, ప్రజలకి ఏమి రాలేదన్నారు అంటే సార్. ప్రభుత్వం అంత చేతగాని చేవలేనితనంగా ఉందా రాష్ట్రంలో? ఏదో ఆ పిల్లల్ని కొట్టి రోడ్డు మీద నడిపించిన దాంట్లో ఈ జిఎస్టీ వసూలు ఏదైతే ప్రజలకు చేరాల్సినటువంటి లబ్ధిని రీటైలర్లు అదే విధంగా దళారులు దోచుకుని జోబిలు వేసుకుంటా ఉంటే వాళ్ళు అరికట్టలేకపోతా ఉంది ఈ ప్రభుత్వం. అంత చేతగాని చేయలేని దత్తమ ప్రభుత్వం ఇది. రాధాకృష్ణకి సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. సార్ ఇంకో విషయం అడుగుతా ఉన్నాను సార్ నేను. సార్ వాహనాల లైఫ్ ట్యాక్స్ సార్ ఎంత దుర్మార్గం అంటే సార్, చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పుడు పనులు సార్. ఎందుకన్నాను సార్, నరేంద్ర మోడీ గారు 18% తగ్గించగానే వాహనదారులు కొనుక్కునే వాళ్ళందరూ కూడా సంతోషం, 10% తగ్గిందనుకున్నారు. అవును, కానీ మళ్ళీ ఆ 10% సెస్ రూపంలో తోలు తీస్తా ఉన్నాం సార్. ఇంతకు ముందు కూడా మనం చర్చా కార్యక్రమాలు చేసుకున్నాం సార్. రోడ్ల కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీల మీద, అదే విధంగా భవనాల మీద, అదే విధంగా పెట్రోల్ మీద, అన్నిటి మీద 1% సెస్ చేసి తోలు చేయడానికి సిద్ధపడ్డారు సార్. అవును, మన సాక్షిలోనే చర్చా కార్యక్రమంలో రోజు మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు అదనంగా వాహనాల లైఫ్ ట్యాక్స్ మీద 10% సెస్. ఇది సంక్షేమ ప్రభుత్వమా లేకపోతే సెస్సులు వేసి తోలు తీసే ప్రభుత్వమా? ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే వసూళ్ల ప్రభుత్వమా? ముంచే ప్రభుత్వం. ముందే ప్రభుత్వం 100%. సార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెట్టింపు అయిపోయినాయి. ఏడాదిన్నరలో 17,349 కోట్ల కరెంట్ ఛార్జీల బాదుడు. ఇకపోతే తాగునీటిపై 1,036 కోట్ల రూపాయలు యూజర్ ఛార్జీలు వేశారు. ఇది కదా సార్ నేను అడిగేది, కుమ్మి బాదుడంటే రైట్. ఇది కదా కుమ్మి గుద్దుడంటే ఇది కదా గుద్దుడంటే కరెక్టే. వీటికి సమాధానం చెప్పరు సార్, వీటికి సమాధానం చెప్పరు. ప్రజల వైపు దోచుకుంటున్నారు సార్. సార్ నేను ఇంతకు ముందు ఇంకో మాట చెప్పాను సార్, 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సార్ 1 సెకండ్ సార్ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పుని క్రాష్ చేసి కేకులు కట్ చేస్తారు అని చెప్పి మీ చర్చా కార్యక్రమంలో ఆల్రెడీ మాట్లాడున్నాం సార్. అవును, ఇప్పుడు 2,90,000 కోట్ల రూపాయలకు అప్పు చేరింది సార్. అవును. సో ఇంకో 4 నెలలు ఉంది కదా సార్, 3 నెలలు. ఈ 3 నెలల్లో కూడా 30,000 కోట్ల రూపాయలు చేసి 2 ఏళ్లలో అధిగమిస్తారా? పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి ఎవరు వస్తారో తెలియదు సార్, వాళ్ళు ముగ్గురు కలిసి కేకులు కట్ చేసి అప్పు కంట ఈ బిరుదాన్ని మీరు 5 ఏళ్లలో చేసిన అప్పు వీళ్ళు 2 ఏళ్లలో అధిగమించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, అంతేనా? ఆ రోజు డెఫినెట్ గా డిబేట్ పెడదాం ఆ రోజు. ప్లీజ్ సార్. ఒకటే ఒక విషయం చెప్తాను సార్, మీరు నేను అందరం డిబేట్ అవుతున్నాం, ఇంక్లూడింగ్ కిరసనాయల్ బంక్ కొడతా సైతం. ఎందుకంటే ఇందాక శేఖర్ చూపించిన దాంట్లో రాతలు ముందు పేజీకి వెనక పేజీకి కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారికి ఏ పని చేశారో నరేంద్ర మోడీ ఆఫ్టర్ ఆల్ ఆయన దృష్టిలో ఆయనకి అదే పని. దాన్ని వెన్నుపోటు ఏదో పేరెడతారు కదా. అవును. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది ఒకటే ఉంటుంది, ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు 17,500 కోట్లు. ఏనండి మీరే మాట్లాడండి, ఇంకెందుకు వెన్నుపోటు అంటే వెన్నుపోటు కదన్నా, పెన్నుపోటు అన్న. వెన్నుపోటు కదా ఇది, పెన్నుపోటు. వాడికి పెన్నుపోటు, ఈయనైతే కత్తెట్టి పొడి చేశాడు ఆయన ముసలాయిని. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా సార్, స్టేట్ పర్వ్యూలో 17,500 కోట్లు ట్రూప్ ఛార్జీలు చెప్పి మాట తప్పడం మడం తిప్పడం జగన్మోహన్ రెడ్డికి మనం అంటాం, కానీ అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాడు. ముందే చెప్పాడు బాదుడే అని, వస్తే బాదుతాను బ్యాచ్ చూపించాడు. మనకు అర్థం కాలేదు, మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కళ్ళు పత్తికాయల్లో వెచ్చుకున్నాయి. బాదుతానని చెప్పి కుమ్మి బాతున్నాడు. శేఖర్ లబో దిబో అంటాడు, బాతున్నాడు ముందే చెప్పాడు. ఆయన మాట తెప్పడం మనం తెప్పడు. రెండోది ఏది దొరికితే నువ్వు జిఎస్టీ ఛార్జీలు 28% నుంచి 18% వేస్తావా? స్టేట్ లగ్జరీ ఒకటి తెలుసు. దానికి తీర్మానాలు ఎందుకు, అసెంబ్లీలో మోడీ గారిని పిలిచి సన్మానాలు ఎందుకు? అలా జెండాలు ముగ్గురు మళ్ళీ జెండాలు అట్టుకుని తిరిగారు చూసారు అనంతపూర్లో జిఎస్టీ సన్మాన సభలు. ఇవన్నీ అయిన తర్వాత అసలు విషయం ఏంటంటే, నేను ఎప్పుడూ మొత్తుకుంటూ ఉంటాను, ఈ జిఎస్టీలో 95% వాళ్ళ పర్వ్యూలోకి పోతే 5 ఉంటాయి వీళ్ళ చేతిలో. ఇది ట్యాక్స్ అంటే మళ్ళీ లెక్కలు చెప్పాలి కదా. సెస్ అంటే పాకెట్ మనీ రూపాయి కూడా లెక్క చెప్పాలి. లెక్క చెప్పలేదు.
ఎక్స్చెక్కర్కి వచ్చే సెస్ ఎవరికి దేవుడికి కూడా తెలియదు ఈ రోజుకి, సెంట్రల్ గవర్నమెంట్కి అంతే. మీకు 2 విషయాలు చెప్తా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే. స్టేట్లో 5 ఏమేమి ఉంటాయి? ఒకటి మున్సిపల్ ట్యాక్సెస్, ఓకే, బాది చంపేస్తున్నారు మనం తిప్పకుండా. అవును. ఎలక్ట్రిసిటీ బాది చంపేస్తున్నారు. 18,000 కోట్లు. వాటర్, మున్సిపాలిటీలోనే వాటర్ వస్తుంది కదా, వాటర్. బాది చంపేస్తున్నారు. ఆర్టీఏ అండ్ మున్సిపల్ శాఖ, ఓకే, అండ్ ఇంకోటి ఏంటి రిజిస్ట్రేషన్ శాఖ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో బాది చంపేశారు కదా. 150% ఒక్క అమరావతిని వదిలేశారు, రెట్టింపు అయిపోయింది. ఒక్క అమరావతిని వదిలేశారు అంతే. నెక్స్ట్ మిగిలింది ఏంటి? ఆర్టీఏ వ్యవస్థ. ఆర్టీఏ వ్యవస్థలో ఎవరు మీరు తగ్గించిన దాన్ని ఇక్కడ నేను కొసామాత్ అది లగ్జరీ నేను తీసుకుంటానని 10% బాతున్నారు. బాగుతున్నారు. ఇప్పుడు రేపొద్దున రోడ్లు పీపీపీ విధానం, పీపీపీని మర్చిపోకుండా కనిపించిన 4వ సింహ చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా రోడ్లు స్టేట్ పరివ్యూలో ఉన్న దిక్కుమాల రోడ్లకు కూడా వాళ్ళు పీపీపీ పెట్టి టోల్ అంటే చర్మం లాగి మీరు టోల్ కట్టుకుని సవ్వాల్సిందే. రైట్. సంపద సృష్టిస్తామని చెప్పారు చూడండి, వాళ్ళు మళ్ళీ మాట తిప్పట్లే. యనమల రామకృష్ణ గారు చెప్పిన 10-14 లక్షల్ని స్పాన్ ఆఫ్ నో టైం ట్రాక్ రికార్డ్ చూడండి. ఈ క్వార్టర్ అంటే రేపు మార్చి బడ్జెట్ పెట్టి లోపుగా ఫిబ్రవరి మార్చిలో పెట్టి 3 లక్షల పూర్ణ కుంభం సమాప్తం. రైట్. ఓకే, Right. ఈ 3 లక్షలు Yes. ఈ అగ్రిగేట్ ఇంకో 3 లక్షలు కలిపితే పాద్యాన్ని కలిపి ఆ లెక్క టాలీ అయిపోయింది కదా. Tally అయిపోయింది. 14 లక్షలు నేను అబద్ధం చెప్పలేను, నేను మాట చెప్పను మనం చెప్పనని ప్రూవ్ చేస్తాడు. ఇది కూడా అంతేనా? మాట వీళ్ళు 100 కోట్లు ఇదే ఉంచారు ఖజానాలో, ఇవన్నీ అని వీళ్ళు మీరు మళ్ళీ అవే చేసుకోవడమే. చూపించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. మధుసూదన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.